వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ ప్రజల కోసం ఏర్పడ్డ ఛానల్, ప్రజా ఉద్యమ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఉద్యమానికి కూడా ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే దావోస్, ధమాకా, డమాలా, ఏది కరెక్ట్? ఎందుకు ఇవాళ ప్రతిపక్ష పిఆర్ఎస్ పార్టీ దీన్ని అదొక పెద్ద మోసంగా అభివర్ణిస్తున్నది, అదొక ఢమాల్గా అభివర్ణిస్తున్నది, కేవలం హనీమూన్ అని అభివర్ణిస్తున్నది? నిజంగానే అది హనీమూనే లేదంటే వీళ్ళ చీకటి ఒప్పందాలు, గురు శిష్యుల చీకటి ఒప్పందాల కోసమే దావోస్ జరిగిందా అనే విషయాల్ని చర్చిద్దాం. ఇవాళ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఏంటంటే, ఇప్పుడు దాకా తెలంగాణకు వచ్చింది అమెజాన్ నుండి 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్స్ డేటా సెంటర్ నుండి 15,000 కోట్లు ఒప్పందం, మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ నుండి 7,000 కోట్లు, ఊర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ కోసం 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4,500 కోట్లు. ఇలా మొత్తం 1,78,00,000 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి మనము ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో చూసాం. అయితే ఇంతవరకు నిజం వాస్తవము. గత సంవత్సరం కూడా ఈ రకంగానే వాళ్ళు మోసం చేసిండ్రు. నిజంగా వాళ్ళ తమ్ముడి కోసమే దావోస్ వెళ్ళిండు రేవంత్ రెడ్డి. తమ్ముని కంపెనీలు, ఫేక్ కంపెనీలు, ఆ కంపెనీలకు అసలు 3 రోజులలో క్రితం రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలతో ఎట్లా ఒప్పందాలు చేసుకుంటాడు అనే చాలా విమర్శలు ఇవాళ మనం చూస్తున్నాము. సోషల్ మీడియాలో కూడా ఇంతకుముందే బీఆర్ఎస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అది కేవలం హనీమూను, అది వాళ్ళ గురువు శిష్యుల యొక్క మొత్తం బ్లాక్ మనీని అంత వైట్ మనీ చేసుకోవడానికి మాత్రమే ఇవాళ అది దావోస్ పర్యటన జరిగింది తప్ప ఆ దావోస్ పర్యటనతో ప్రజలకు ఒరిగింది ఏం లేదు, తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి మనకు వాళ్ళ విమర్శల ద్వారా మనకు కనబడుతుంది. అంటే నిజంగా అది వాస్తవమేనా? అంటే దావోస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక తెలంగాణ ప్రజలే పోవట్లేదు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి పోవట్లేదు కదా. దావోస్ అనేది కేవలం తెలంగాణ కోసమే, తెలంగాణ అనేది మోసం చేయాలనే ఇంకేదో కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ ఆ దావోస్లో తన చర్చల ద్వారా కంపెనీ ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా వ్యాపారవేత్తలకు కంపెనీలు పెట్టే అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడ వాళ్ళ తన పెట్టుబడులను పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. అట్లాగే అక్కడ ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశంలో ఉద్యోగ కల్పన వాళ్ళ లక్ష్యంగా ఇవాళ కనబడుతుంది. అంటే ఇప్పటికీ వచ్చిన ఈ 1.78 లక్షల కోట్ల ఒప్పందాల ప్రకారంగా తెలంగాణకు ప్రత్యేకంగా చాలా ఉద్యోగాలు రావడమే కాకుండా రాష్ట్రంలో కొత్త 49,500 కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఈ డబ్బులంతా కూడా ఈ 3 కంపెనీల పెట్టుబడి ఏదైతే ఉందో, బ్లాక్ స్టోను, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా దాని నుండి 24,000 కోట్ల 500, విస్తరణకు విప్రో ఇన్ఫోసిస్కి 22,000 ఉద్యోగాలు వస్తాయి. సంగారెడ్డి సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటవుతుంది. హైదరాబాద్లో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ, అలాగే 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కాస్ ఒప్పందాలు, నిరుడితో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి, బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది, ఒప్పందాల కార్యక్రమానికి ప్రత్యేక దృష్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. అట్లాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇవాళ ఈ సందర్భంగా అధికారులకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇవాళ సీఎం గారు కూడా ఇవాళ రావడం జరిగింది. మరి దీంట్లో ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా ఇదొక కేవలం హనీమూనేనా, ఇదొక ధమాకానా? ఈ ధమాకా మధ్యలో ఇవాళ దావోస్ చర్చ ఏదైతే కొనసాగుతుందో, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఆయన వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఏ మేరకు రూపాయి రాలేదని చెప్పి ఈయన, రూపాయి రాలేదని చెప్పి ఆయన, ఏ మేరకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారో మనకు కనబడుతుంది. అట్లాగే కేసీఆర్ టైంలో కూడా కేటీఆర్ కూడా దావోస్కి వెళ్ళడం జరిగింది. సో దావోస్ వెళ్ళినప్పుడు ఆయన కూడా ఈ రకంగానే అన్ని వేల కోట్లు అమెజాన్, గూగుల్, అవి ఇవి ఆల్ కంపెనీలు ఏవైతే మల్టీనేషనల్ కంపెనీలు అవన్నీ కూడా ఇవాళ పెట్టుబడులు పెడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పినట్టుగా బహుళజాతి కంపెనీలు వాళ్ళ దేశ ప్రయోజనాలు, అంటే ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయితే అక్కడ జరుగుతుందో ఆ దేశ ప్రయోజనాలు చాలా కీలకం వాళ్ళకి. ఈ దేశ ప్రయోజనాలు కానీ, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ తక్కువనే. బట్ ఏది ఏమైనప్పుడు కూడా
ఆయా కంపెనీలలో మన వాళ్ళు పోయి పనిచేస్తారు కాబట్టి మనకు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత రెవెన్యూ వస్తుంది. అంతేకాకుండా ఒక ఒక అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇక్కడికి రావడం వల్ల ఇవాళ హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుంది, తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ రావడం వల్ల భూముల విలువ పెరుగుతుంది. సో అక్కడ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఫారెన్ విదేశీ మారకం మనకి ఇక్కడికి రావడానికి ఇవాళ అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడికి వెళ్ళి పంపించే ఏదైతే కొంత విదేశాలకు మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్ అంశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఇంపోర్ట్ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా భారతదేశము, ఈ రాష్ట్రాలు, ప్రజలు వీళ్ళందరితో ముడిపడిన సంస్థ, అంటే ముడిపడిన విషయం ఇది. కేవలము ముఖ్యమంత్రి ఒక్కడితో ముడిపడము, ఆయన కుటుంబ సభ్యులతో ముడిపడము ఇది సమస్య కాదు. ఇది మరి వాళ్ళకు సంబంధించిన గతంలో ఫేక్ కేసు కంపెనీలతో ఇట్లా ఒప్పందాలు జరిగిన విషయం కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు వచ్చిన కంపెనీలను కూడా అమెజాన్ కానీ, టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ కానీ, మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ కానీ, తర్వాత ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ కానీ, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ కూడా గ్లోబల్లో ఉనికిలో ఉన్నాయా? అమెజాన్ అంటే అందరికి తెలిసిందే. ఎల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ కూడా అది కొంత ఉంది. అక్కడ మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ అనే దాని మీద కొన్ని అపోహలు, వీళ్ళు కొంత అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు కొన్ని అనుమానాలు ప్రతిపక్షాలకు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే మంత్రి శ్రీధర్ బాబుది అధికారుల మీద ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి పరిణామమే తెలంగాణ రాష్ట్రానికి భావించాలి. D6 భావిస్తుంది. ఇవాళ పెట్టుబడులు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ పెట్టుబడుల పేరుతో మోసం చేస్తే మాత్రం వ్యతిరేకించాలి. పెట్టుబడులతో మాత్రం దగా చేస్తే, ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా, అవకాశాలు కల్పించకుండా, ఇక్కడ లోకల్ వాళ్ళకి, ఇక్కడ నార్త్ ఇండియన్స్కు ఇక్కడ దీంట్లో అవకాశాలు కల్పించడము, లేదంటే ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు కల్పించడము, అది చేసినా కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ప్రైవేట్ రంగంలో 75% తెలంగాణ వాళ్ళకే కల్పించాలి. ప్రభుత్వ రంగం అయితే 95% ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలి. సో కాబట్టి ఏ ప్రైవేట్ సంస్థ ఇక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడ 75% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. అది ఆంధ్ర వాళ్ళు పెట్టుబడి పెట్టిన సినిమా ఇండస్ట్రీ కూడా అది వర్తిస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి భూములు ఇచ్చింది కూడా మన తెలంగాణ ప్రభుత్వమే కాబట్టి, వాళ్ళకి స్టూడియోలు కట్టుకుంది మన తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే కాబట్టి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భూమి జాగా తెలంగాణ ప్రాంతం, మరి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే, ఇక్కడ వాళ్ళకి అవకాశం లేకుండా నువ్వు ఇక్కడ పెట్టుబడి పెడతానంటే ఊరుకునే సవాలే లేదు. ఎందుకంటే D6 డీజాక్ ఏర్పడింది లోకల్ ఏ స్టేట్ కా స్టేట్ 75% ప్రైవేట్ రంగంలో, 95% ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలలో వాటా రావాలి. ఏ కంపెనీ ఇక్కడ పెట్టినా, ఏ పెట్టుబడి ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఆదాయం ఏదైతే వస్తుందో ఇక్కడ ప్రజలకే ఉపయోగపడాలి. ఇక్కడ విదేశాలకు లేదంటే ఇతర రాష్ట్రాలకు దోపిడీకి గురి కావడానికి కాదు ఇక్కడ పెట్టే పెట్టుబడులు, ఇతర రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు ఇక్కడ పెట్టే. హైటెక్ సిటీలో నార్త్ ఇండియన్స్ హైయెస్ట్గా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న మొత్తం కంపెనీస్లో కానీ, లేదంటే ప్రైవేట్ షాప్స్లో కానీ, ప్రైవేట్ ఏదైతే బిజినెస్ నడుస్తుందో ఆ బిజినెస్ అంతా ఇవాళ నార్త్ ఇండియన్స్ ఆధీనంలో ఉంది. మరి ఇది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు ఇది మనకు ఉపయోగపడుతుంది? నార్త్ ఇండియన్స్ ఈవెన్ ట్యాక్స్ కూడా కట్టకుండా చాలా వరకు జీరో బిజినెస్ చేస్తున్నారు. ఆ జీరో బిజినెస్ చేయడం వల్ల ఇలా కోట్లాది రూపాయలు తెలంగాణకు రావాల్సిన వాటా కానీ, దేశానికి రావాల్సిన వాటా కానీ రాకుండా దొంగతనంగా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఉత్తరాదికి తరలిస్తున్నారు డబ్బులు. అంతేకాకుండా ఉపాధి కూడా అవకాశాలు వాళ్ళ కోసమే ఉత్తరాది వాళ్ళకే ఇస్తున్నారు. ఇది సజీవ సాక్ష్యం. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణ 10 ఏళ్లలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్ అనే నినాదాన్ని డీజాక్ అండ్ D6 తీసుకుంటుంది. స్వచ్ఛందంగా తెలంగాణ ఈ ఉత్తరాది ప్రోడక్ట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ షాపులను బహిష్కరించాల్సిందిగా పిలిపిస్తాము. అలాగే విదేశీ కంపెనీలలో కూడా ఇవాళ తెలంగాణ వాళ్ళకు వాటా రాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకు లేదంటే ఇతర ప్రాంతాల వాళ్ళకు అవకాశం కల్పిస్తే ఆ కంపెనీలో కూడా గో బ్యాక్ అనే నినాదాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది D6 అండ్ డీజాక్. వాళ్ళ ఆ లక్ష్యం కోసమే మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఆ లక్ష్యం
సాధన కోసమే ఇవాళ డీ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జాక్లో ఇప్పటికే కమిటీలు కూడా పడడం జరిగినాయి. మరి రానున్న రోజుల్లో దీన్ని ఒక రకంగా బాంబేలో ఎట్లయితే అక్కడ ఉన్న శివసేన లోకల్ వాళ్ళ కోసం ఉద్యమం చేసిందో డీ జాక్ కూడా లోకల్ వాళ్ళ కోసం భవిష్యత్తులో ఉద్యమం చేయబోతుంది. ఏ రాష్ట్రంలో ఇవాళ తమిళనాడులో తీసుకోండి, తమిళనాడులో 75% ప్రైవేట్ రంగంలో ఇస్తున్నారు, 25% మిగతా రాష్ట్రాలకు అవకాశం ఇస్తున్నారు. అది సినిమా రంగం కావచ్చు, అది ఇంకా ఏ ప్రైవేట్ రంగమైనా అదే పరిస్థితి. ప్రభుత్వ రంగంలో 95% వాటా అనేది ఎవరు కాదనే సత్యము. మరి ఇవాళ అట్లా ఆ రకంగా చేయడం కారణంగా అన్ని వర్గాలకు కూడా, ఒక కుటుంబము 5 కుటుంబాలు 5 కులాలకు కాకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని జాతులకు, అన్ని మతాల వారికి కూడా ఇవాళ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో 95% వరకు ఇప్పుడు ప్రైవేట్ రంగమే ఉంది, ప్రభుత్వ రంగం కేవలం 5% ఉంది. సో కాబట్టి 95% ప్రైవేట్ రంగంలో వాటా రాకుండా బీసీ ఎస్టీలు వాళ్ళు బాగుపడే అవకాశమే లేదు, మైనార్టీలు బాగుపడే అవకాశమే లేదు. కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి అనే దాన్ని పూర్తిగా D6 అండ్ డీజాక్ సమర్థిస్తుంది. ఎందుకంటే వర్గీకరణ సమస్య విషయంలో కూడా D6 అండ్ డీజాక్ యొక్క అభిప్రాయం ఏంటంటే 5% ఉద్యోగాల కోసం అంటే 5% విద్యావంతుల కోసం 30 ఏళ్ళ ఉద్యమం చేయడం కారణంగా ఇంత ప్రైవేట్ రంగంలో ఇంత ఆస్తి సంపదను కోల్పోతున్నాము, అట్లాగే భూములు కోల్పోతున్నాము, ఇల్లు కోల్పోతున్నాము. అలాగే ఇవాళ దళితులంతా కూడా వాళ్ళకు రావాల్సిన సప్లాన్ నిధులు లక్షల కోట్లు కోల్పోతున్నాము, 2,50,000 ఉద్యోగం కోల్పోయాము. సో వీటన్నిటి గురించి మాట్లాడకుండా, ప్రైవేట్ రంగంలో సంపదలో వాటా రాకుండా, పరిశ్రమలో వాటా రాకుండా, అలాగే ఫార్మా రంగంలో వాటా రాకుండా, ఐటీ రంగంలో వాటా రాకుండా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకుండా, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రాకుండా ఇవాళ ఈ రంగాల్లో మొత్తం ఇలా కొన్ని వందల సంవత్సరాలుగా ఇవాళ వెనుకబడే పరిస్థితి దళితులకు వచ్చింది. కాబట్టి 5% ఉన్న వాళ్ళకు కేవలం అక్కడికే పరిమితం కాకుండా 90% ఉన్న ఈ ప్రైవేట్ రంగాన్ని వాళ్ళ ప్రజాస్వామీకరించాలంటే ఈ వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు అందరికీ న్యాయం జరిగే దిశగా ఉండాలి. ఆ దిశగానే ఇవాళ మేము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులు అనేటివి ఇవాళ పేదలకు ఉపయోగపడే కార్యాచరణ, ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలు బాగు చేసే దిశగా, ముఖ్యంగా స్థానికులకు అవకాశాలు ఇచ్చే దిశగా ఈ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. అందుకే ఆ దిశగా రేవంత్ రెడ్డి ఇది ధమాకాగా వాళ్ళ అభివర్ణించారు. వాళ్ళు దావోస్ ధమాకాగా, ఇది ధమాకాగానే ఉండనియండి, డ్రమాలు కానియకండి, ఇది ఒక ఫేక్ కానియకండి. అట్లాగే మీరు తెలంగాణలో ఇవాళ తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతి రావాలంటే ఇవాళ ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు ఉండాలి. దాంతోపాటు హైదరాబాద్కు దేశ 2వ రాజధాని స్థాయి కూడా రావాలి. ఆ దిశగా భవిష్యత్తులో ఉద్యోగ కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి D6ది, డీజాక్ది ఆ దిశగా మేము తప్పకుండా స్వాగతిస్తున్నాం. ఈ పెట్టుబడులను తెలంగాణ కోసం గతం కంటే కూడా అత్యధికంగా ఒప్పందాలు జరిగి 1.78 lakhs కోట్ల ఒప్పందాలను స్వాగతిస్తున్నాం. అది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమని భావిస్తున్నాం. దిస్ ఇస్ సైన్ అప్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై తెలంగాణ.